భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 35వ శ్లోకాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇంతకుముందు శ్లోకంలో శంకరుల వారు ఆ శివశక్తులు ఇద్దరూ ఒకరికొకరు ఆశ్రితములుగా ఉంటూ జగత్తునంతా నిర్వహిస్తున్నారు పంచకృత్యముల చేత అని స్తుతించారు. ఇప్పుడు 35వ శ్లోకంలో మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. అమ్మా, నీవు మనస్సువు, నీవు ఆకాశానివి, వాయువువి, అగ్నివి నీవే, నీవే నీటివి, నీవే భూమివి అని మనస్సు మరియు పంచభూతములు ఈ 6 నీ యొక్క రూపాలే. ఈ 5 పంచభూతాలు ఆ తల్లి యొక్క స్వరూపాలే. ఆ తల్లే పంచభూతములలో నిండి ఉన్నది, ఆమె అయి ఉన్నది. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం. ఈ విశ్వము నీ యొక్క పరిణామమే. అనగా మనస్థానమైన ఆజ్ఞాచక్రము నుండి భూతత్వమైన మూలాధారం వరకు ఈ షట్చక్రాలు, ఈ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు నీ పరిణామ రూపాలే. అనగా బయట కనిపిస్తున్నటువంటి స్థూల రూపమైనటువంటి పంచభూతాలు కాకుండా మన శరీరంలో 6 షట్చక్ర రూపంలో ఉన్నటువంటి పంచభూతాలు అనగా బయట లోపల మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క రూపాలే. నీవు కానిది ఏదీ లేదు. విశ్వశరీరంగా పరిణమించటానికి నీ చిదానందాకారాన్నే శివశక్తి అనే దంపతి రూపంగా ధరిస్తున్నావు తల్లి. అంటే ఇరువురు, ఇంతకుముందు శ్లోకంలో కూడా సామరస్యపరాయణ, ఇరువురు కలిసి నిర్వర్తిస్తున్నారు ఈ జగత్తు యొక్క కర్తవ్యాలన్నింటినీ కూడా, క్రియలన్నింటినీ కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటటువంటి పంచకృత్యములను ఇరువురు కలిసి చిదానందాకారాన్నే ఆ శివశక్తి అనే దంపతి రూపంగా ధరిస్తున్నావు తల్లి అని శంకరుల వారు ఆ తల్లిని ఈ శ్లోకంలో స్తుతించారు. ఈ యొక్క భావంతో శ్రద్ధాభక్తులతో ఈ యొక్క శ్లోకాన్ని మనము నేర్చుకుందాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఈ శ్లోకంలో స్మరించదగిన లలితానామాలు అష్టమూర్తి, విశ్వధారిణి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.